ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా రెండు అంశాల మీద రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షం మెగా డిఎస్సి అంశాన్ని తెరపైకి తెచ్చి భారీ అక్రమాలు, అవినీతి, పేపర్ లీక్ అయింది, ఈ అన్ని అంశాలు భారీగా విమర్శలు గుప్పిస్తోంది. అధికార పక్షం వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయి అని ప్రతి విమర్శలు గుప్పిస్తోంది. ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు నియామకాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ అంశాల మీద చర్చించడానికి ఇటీవలే అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు అంశాల మీద చర్చించి ప్రజల్లో, అభ్యర్థుల్లో, ఉద్యోగాలు పొందినటువంటి వారిలో, ఉద్యోగాలు రానటువంటి వారిలో ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు అధికార పక్షం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. అసెంబ్లీకి విపక్షం వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వెళ్ళలేదు. అలా వెళ్ళనటువంటి అసెంబ్లీలో అధికార పక్షం సభ్యులు మాత్రమే ఉన్న అసెంబ్లీలో గ్రూప్ 1 మూల్యాంకనం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్కడెక్కడ ఎలా అవకతవకలు జరిగాయి, ఎవరెవరు అవకతవకలు పాల్పడ్డారు అని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు దీన్ని తెలుసుకునేలాగా చేశారు. అంతవరకు బాగానే ఉంది. అంటే చట్టసభల్లో ఇలాంటి చర్చ అయితే జరగాలి. అప్పుడే ప్రజల్లో ఆ విషయాల మీద ఒక క్లారిటీ వస్తుంది. కానీ విపక్షం లేనటువంటి, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు లేనటువంటి సభలో ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎంత వివరణ ఇచ్చినా అది చర్చ సంపూర్ణంగా జరిగినట్ట అన్నది ఇక్కడ ప్రశ్న. మరోవైపు మండలిలో విపక్ష సభ్యులు ఉన్నారు, ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు, అధికార పక్షం ఉంది. ప్రతిపక్ష సభ్యులు మెగా డిఎస్సి మీద భారీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టారు. ఆ మేరకు చర్చ జరగాలని వాయిదా తీర్మానాన్ని కూడా చైర్మన్కి అందజేశారు. కానీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీని మీద చర్చ జరగడానికి ఆయన అంగీకరించలేదు, అధికార పక్షం కూడా అంగీకరించలేదు. మండలిలో ఇటు అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉంది. మరి ఈ రెండు అంశాలని అదే రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలంకుషంగా చర్చ జరిపి ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదు అని నిగ్గు తేల్చొచ్చు కదా చర్చ జరిపి, ఇటు గ్రూప్ 1 మూల్యాంకనం మీద కానీ, ఇటు మెగా డిఎస్సి మీద కానీ. మరి ఎందుకు చేయలేదు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. ఈ రెండు అంశాల మీద ప్రజలకు కానీ, అభ్యర్థులకు కానీ, ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళకు కానీ, ఎవరైతే ఉద్యోగాలు పొందలేదో ప్రభుత్వ కారణాల వల్ల మేము ఉద్యోగాలు పొందలేకపోయాము అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది అధికార పక్షం అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి.